పూర్వం ఎంతో మంది అసురులు భూమిని ఆక్రమించుకుని తమకి తాముగా రాజులమని ప్రకటించుకుని భూమిపై అకృత్యాలు చేయడంతో ఆ పాపభారం భరించలేని భూదేవి గోరూపంలో బ్రహ్మ దగ్గరికి వెళ్లి తన బాధని మొరపెట్టుకోవడంతో బ్రహ్మ దేవతలందరినీ వెంట పెట్టుకుని వైకుంఠానికి వెళ్లి శ్రీ మహావిష్ణువుని స్తుతించి భూమి భారాన్ని తగ్గించమని శ్రీ మహావిష్ణువుని వేడుకున్నారు. శ్రీ మహావిష్ణు అసురు సంహారం చేసి ధర్మాన్ని స్థాపించడం కోసం భూమిపై తాను దేవకి గర్భాన శ్రీకృష్ణుడిగా, ఆదిశేషు బలరాముడిగా, తన యోగమాయ యశోద గర్భంలో ఆడబిడ్డగా జన్మిస్తుందని చెప్పి తాము భూమిపై జన్మించడానికి ముందే దేవతలందరినీ వారి వారి అంశలతో భూమిపై జన్మించమని శ్రీ మహావిష్ణువు వారిని ఆదేశించాడు. భూమిపై దేవతలంతా ఏ ఏ అంశలతో ఎవరెవరిగా జన్మించాలన్న విషయమై బ్రహ్మతో జరిగిన చర్చలో చంద్రుడి కొడుకు వర్చస్సువంతు రావడంతో చంద్రుడికి తన కొడుకుపై ఉన్న అమితమైన ప్రేమ వల్ల చంద్రుడు తన కొడుకుని భూమిపైకి పంపించడానికి అంగీకరించలేదు. దేవతలంతా చంద్రుడికి నచ్చజెప్పడంతో చంద్రుడు తన కొడుకుని కేవలం 16 సంవత్సరాలు మాత్రమే భూమిపైకి పంపిస్తానని షరతు విధించాడు. కాబట్టే అభిమన్యుడిగా జన్మించిన వర్చస్సుని పద్మవ్యూహంలో శ్రీకృష్ణుడు కాపాడలేదు. జై శ్రీకృష్ణ.